నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో శ్రీ మద్దిరమ్మ అమ్మవారి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు దాతల ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొనగా ఈ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మరిన్ని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రిని ఎస్ సవిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆదివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన తరగతుల వర్గాల వారిదని, ఈ ప్రభుత్వంలోనే బీసీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. అలాగే గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది బీసీల ప్రభుత్వం. బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీ. మరి కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేశారు. బీసీ గురుకులాలు పెంచితేనే నాణ్యతమైన విద్య అందుతుంది. గతంలో ఈ ఎంజేపీ స్కూల్స్ అన్నీ తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి 14-19లో మనం 65 గురుకుల పాఠశాలలు కూడా మనమే ఇచ్చాం. ఇప్పుడున్న 108 గురుకుల పాఠశాలలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవే. మరి మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడంతో గురుకుల పాఠశాలలు పెంచుతానే నాణ్యతమైన విద్య బడుగు బడిగిన వర్గాల పిల్లలు కార్పొరేట్ లెవెల్లో మనం కూడా స్కూల్స్ నిర్మాణం చేసి పిల్లలకు అంకితం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశాం. ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ గురుకుల పాఠశాలలు పెంచాలన్న విషయం కూడా దగ్గరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాం. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, విద్య తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు రివ్యూ చేసి మరి ఈరోజు ఇక్కడ ఇన్వర్టర్స్ కావచ్చు, సీసీ కెమెరాలు అరేంజ్ చేసాం, ఆర్ఓ ప్లాంట్లు అరేంజ్ చేసాం. అదే కాకుండా వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఇక్కడ మేము ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు కొత్త బిల్డింగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ శాంక్షన్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి పార్టీల నాయకులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానంకు విజయవాడకు చెందిన బి రాంబాబు దంపతులు ఇత్తడి తులాభారం కాట ఆదివారం బహుకరించారు. అమ్మవారిని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అమ్మవారికి వివిధ సేవల రూపేణా 171,119 ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బి హరి సూర్యప్రకాష్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్లు పాల్గొన్నారు. మండల కేంద్రం మున్రాజవరం గ్రామంలోని బౌద్ధ ధర్మ పీఠం ప్రాంగణంలో పలు బౌద్ధ కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు బంతీజీ అనాలియోకు ఈ గ్రామ ప్రముఖులు మల్లిన అరుణసారథి నూతన వస్త్రాలను అందించి అభినందించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే చేవర దాన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమ లక్ష్యాలను బంతీజీ వివరించారు. Namaskara.
దానం అంటాము. మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ధమ్మ గురువులకి వారు ధరించేటువంటి వస్త్రాన్ని దానం చేయటం, ఇది దానిలో భాగంగా ఈ చీవర దాన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. బౌద్ధ ధమ్మపీఠం కావచ్చు, మైత్రేయ బుద్ధ విహార కావచ్చు, ఇది మత సంస్థ కానే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. భారతదేశం యొక్క సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేరుస్తూ, ఉత్తమ పౌరులుగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేస్తూ, ప్రబుద్ధ భారత్ నిర్మాణం వైపు సమాజాన్ని నడిపేటువంటి సంకల్పంతో ఏర్పడినటువంటి సంస్థ. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా ఏ మతానికి సంబంధం ఉండదు. మన దేశానికి, మన సంస్కృతి సంప్రదాయాలకి, మన దేశ సమగ్రతకి, ఒక సమసమాజ నిర్మాణానికి ఉపకరించే విధంగానే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో తణుకు ఎస్కే ఎస్టీ విద్యా సంస్థల అధినేత చిట్టూరు సత్య ఉషారాణి, పీఠం ప్రోత్సాహకులు మల్లెన సత్యనారాయణ, బూరుపల్లి సత్యనారాయణ, ఐతాబతుల రామేశ్వరరావు, డాక్టర్ అక్కిన వినయ్ కుమార్లు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించి తలపెట్టిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో భాగంగా చాగలకు చెందిన నెలటూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో క్లబ్ అధ్యక్షులు వి వెంకటరామారావు మాట్లాడుతూ మానసిక ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి అవగాహన కలిగించారు. లయన్స్ జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ వంక రాజకుమారి ఆరంభించిన ఈ ర్యాలీలో జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబుజీరావు, తణుకుకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కుడారి ఆనంద్, ఫ్యామిలీ కౌన్సిలర్ లయన్ కుడారి సజిని, రాజరాజేశ్వరి విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మెగా డిఎస్సీలో అర్హత సాధించిన 68 మంది అభ్యర్థులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సన్మానించారు. ఆదివారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఉపాధ్యాయులుగా సమాజానికి మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తదుపరి వీధి శేషసాయి, స్కూల్ అసిస్టెంట్ హిందీ, మోడేకూరు గ్రామం. తదుపరి ఎలక్కాయల మణికుమారి, ర్యాలీ గ్రామం, ఆత్రేయపురం మండలం. ర్యాలీ ఆత్రేయపురం. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మోత్సవాలను పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని ఆకట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ నెల 17న తణుకు ఎస్కేఎస్టీ విద్యా సంస్థలో నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి పార్టీలలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపునిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భీమవరంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే పులవర్తి. డిగ్రీ చదివే విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసి తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గించాలి. పాలకులు ఛాంబర్ విద్యా సంస్థల సభలో విద్యార్థులకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రజలకు అందిస్తున్న చర్చ్ పాస్టర్లను అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. తణుకు బాల్ సదన్ విద్యార్థులను అభినందించిన స్వర్ణ లయన్స్ క్లబ్ సభ్యులు. పాలిటెక్నిక్ విద్యార్థిని ఫీజు కోసం 5,000 అందించిన క్లబ్ ఉపాధ్యక్షులు సత్యతులసి. ఏపీలో నాణ్యమైన విద్యను అందించేందుకు నెలకొల్పనున్న కొత్త గురుకుల పాఠశాలలు. కొవ్వూరు మండలంలో ప్రకటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. తిమ్మరాజుపాలెం కోట సత్యం ఆలయానికి ఇత్తడి తులాభారం కాటాను బహుకరించిన విజయవాడ దాత రాంబాబు. అభినందించిన ఆలయ అధికారులు. బౌద్ధ ధర్మాన్ని పాటించి మానవ విలువలను పెంచాలి. ఉండ్రాజవరం బౌద్ధపీఠం సభలో ప్రజలకు ఉద్బోధించిన వ్యవస్థాపకులు బంతిజీ అనాలియో. మెగా డిఎస్సీలో అర్హత సాధించిన 68 మంది అభ్యర్థులను సత్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న రాష్ట్రేతర భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.